ఇది బిల్లాపుట్ వ్యూ పాయింట్. బిల్లాపుట్ ఈరోజు మంచు ఎక్కువ లేదు. ఎక్కడుంది? ఎక్కగలరా? ఓకే పదండి. మరి మా జర్నీని స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇటు కాదు ముందు. షూ వేసుకోకుండా ఎక్కుతున్నా ఇటు. పైకి వచ్చామా? ఎలా ఉంది? బాగుందా? మరి ఇది చేస్తాను అది చేస్తానంటావు. పైకి క్రాస్ అవుద్ది. హనీ బీసా? హనీ బీసు కొండలో తిరుగుతుంటాయి. లేకపోతున్నాను, ముందుకెళ్ళు. మంచు ఎక్కువ లేదు, మంచు అంత ఎక్కువ లేదు ఈరోజు. నార్మల్ అంటే ప్లాంట్స్ అంటారు. చూడండి ఎంత బాగున్నాయో. నిలబడండి, ఫోటో తీసు కదా, ఎంత బాగున్నాయి చూడండి. రే ఫోటో తీసుకో ఇవాన్. చూడండి ఎంత బాగున్నాయో. ఏంటిది చెప్పండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటిది? పైకి వెళ్ళే కొద్దీ నువ్వు ముందుకున్నాడు ఇంకా బాగుంటుంది. మా సైని చూడు, అది అప్పటికే మోకాలు. నెమ్మది నెమ్మది ఎక్కండి. ఎలా ఉంది సైని? ఎక్కుతూ ఉంటే ఎలా ఉంది? ఇక్కడ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. రాళ్ళు పడేస్తే గుడు 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 కిందకి వెళ్ళిపోతాయి. అది ఎక్కుతుంటే అలుపు సులుపు ఎలా ఉంది? ఉదయాన్నే లేచి ఎక్కుతూ ఉంటే బాగుందా? వావ్, నెమ్మదిగా ఎక్కండి, ఏం పర్లేదు. బాయ్ బాయ్. ఎక్కండి ఎక్కండి. అలా ఎలా ఉందబ్బా కొండ? ఒరే నువ్వు ప్లాగ్ ఇలా పట్టుకోరా, ప్లాగ్ మడత చేయి, ఓపెన్ చెయ్యి. పద. నీ పేరు కూడా రాద్దాం. కొంచెం పైకి ఇంకో స్టెప్ ఉంది. అదిగో సైని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కొండల్లో ఎక్కడ మాకు సైని ఛాంపియన్ అట. మా అక్షర ఇక్కడ కూర్చుంటుందట. కూర్చో, అలసిపోయింది. ఎలా ఉంది డాడీ కొండ? కొంచెం ఎక్కారు కదా. ఉండండి అక్కడ కూర్చో. సరే కూర్చోండిరా, బొజ్జా కాదు. ఎలా ఉంది?
చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్లాగ్ ఓపెన్ చెయ్యి, పట్టుకొని ఉండు, ప్లాగ్ ఓపెన్ చేసి పట్టుకుని. మెల్లిగా మెల్లి పరిగెట్టకు పరిగెట్టు. కిందకి వెళ్తుంది చూడండి. అక్కడ నిలబడండి రా, ఫోటో తీసి నువ్వు కూడా వెళ్ళు, నెమ్మదిగా ఎక్కువ. ఫుడ్స్ ఆర్ పాసింగ్ త్రూ ద టన్నెల్ అన్నట్టు చూడండి. వాచింగ్ టు ద మంచు. వెరీ గుడ్. చెప్పండి, ఇవ్వండి, మాట్లాడరా. గెంతాకరా ఇది ఇలా వెళ్ళాలి, ఈ స్ట్రైట్ ఎక్కకూడదు. బిల్లాపూట్ చూడండి రా. ఎందుకు తీసావు? కొండ ఎక్కుతుంటే ఏమైంది? వేడిగా ఉందా? అవునా? ఇటు చూడండి, అదిగో కిందన గడ్డ ఎలా కనబడుతుంది, చిన్నది కనబడుతుంది. అవునా? ఎక్కుతూ ఉంటే సరేలే, ఎలా ఎక్కినా. ఈ బాధ ఏంటంటావా? చిన్న నడుము ఇలాంటిది తప్ప కానీ ఇలాంటిది. అవును, నీకు బాగాలేదు కదా. నిజమే. అది అక్కడ ఊపమను కరెక్ట్ ఎడ్జిలో. ఒక స్టెప్ ఎక్కర్రా. దొర్లుకుంటూ వెళ్ళాలి. ఉంటారు ఎవరు ఒకళ్ళు ఇద్దరు. చూడండి, అదిగో మేఘాలు వెళ్తున్నాయి మీ వెనకాల. అదిగో వెళ్తున్నాయా? దూరం నుంచి కనబడుతుంది. ఫుల్ ఇదిగో వెళ్తుంది. మేఘాలు, కొండ మేఘాలు టచ్ అవుతున్నాయా? సరిపట్టు, నీట్గా తీ, ఎక్కువ కదపకు నాకు. మళ్ళీ ఉండు అక్కడ, అలాగే వెళ్ళాలి మనం. ఇదే అసలు అయింది, ఇంకా ముందు. అది ఉన్నారు, రండి. అదిగో ఉన్నారు, పదండి. మనం అలాగే వెళ్ళాలి, ఇలా వస్తాం. అక్షరా ఎలా ఉంది? పదండి పదండి, చిన్న ఫారెస్ట్. రా రా రండి. అదిగో పైన ఉన్నారు, చిన్న ఇదిగో మళ్ళీ ఇది ఇక్కడ ఒక కొండ ఉంది చూసా. ఓకే, ఇదిగో నెక్స్ట్ స్టెప్. గో. మళ్ళీ కొండ. ఓకే, పైన ఉన్నారు, పదండి పదండి. ఇదిగో పైన ముందు కనబడుతుంది కదా, అదే ఆ కొండనే ఎక్కాలి మనం. హైట్గానే ఉంటుంది మరి. వెనకాల దుక్కుమేశ్వరు వస్తున్నారు నా కోసం, తెగ కష్టపడిపోతున్నారు. అప్పటికే ముసలోడు అయిపోయారులే, కానీ ఈ ప్రయత్నం చేయాలని వస్తున్నారు. ఇదే చివరి ట్రెక్కింగ్, ఇంకెక్కడ బహుశా ఎక్కడ ఇంకా
సీనరీ చాలా బాగుంది. అది ఎండిపోయిన చెట్లులా కనబడుతున్నాయి కానీ అక్కడ ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది. అది చాలా బాగుంది. ఇగన్స్ ఈ కర్ర పట్టుకో అక్కడ పైన మంట వేయడానికైనా. నెక్స్ట్ స్టెప్ పదండి 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 పద సైని. కర్ర ఆ కర్రతి. ఓకే, ఇదే అసలైన స్టెప్పు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, తలకు టచ్ అవుద్ది. ఓకేనా? అక్షరా తీయకు రా. పదండి పదండి. చూడండి పైకి ఎక్కాలి. పైన కొద్ది మంది ఉన్నారు. ప్లాగ్ని ఓపెన్ చేయమ్మా. పద. పైన అంతా మేఘాలు మంచు కమ్మేస్తుంది, ఏం కనబడటం లేదు. మా సైన్య అయితే చాలా హుషారుగా ఉంది. చేతిలో ఒక స్టిక్ను కూడా పట్టుకుంది. అది జబ్రక దబ్ర స్టిక్, నాకు శక్తి ఇస్తుంది అనమాట కదా. అదిగో మా అక్షర తీసేస్తుంది స్వెటర్. పదండి. ఎలా ఉంది? బాగుందా? అది కానీ నువ్వు పెట్టేసావు అనుకో వీళ్ళు దొబ్బుకొని వెళ్ళిపోతారు. పదండి పద. ఇవాన్ కూడా అలసిపోయాడు. ఇవాన్ ఎలాగ అలసిపోయావా? ఎక్కలేవా? ఎలాగవుతున్నాడు చూసావా? షాక్ తిన్నాడు, షాక్. అంటే జడ్ ఇలాగెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళాలి. జిగ్జాగ్లో ఎక్కాలి. ఇలా ఎక్కండి. ఇలాగా ఏటో వాళ్ళు ఇలా స్ట్రైట్గా ఎక్కకూడదు, జిగ్జాగ్. ఇలా నా రూట్లో రండి. ఇలాగొచ్చి మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇలాగొచ్చి ఇలాగొచ్చి మళ్ళీ దా ఇక్కడ తెచ్చివు. దా పరిగెత్తకు, నెమ్మదిగా. చాలా కిందకుంది మా అక్షర, కష్టపడి వస్తుంది. అటెలు మా అక్షరకి పవర్ అయిపోయింది. అది ఇప్పుడు అటు వెళ్ళిపోండి. పద. జడ్ షేప్లో ఎక్కండి. ఇలా ఎక్కు ఇటు. అది అంకుల్తో ఎక్కువ. పద. వావ్ కదా, ఎలా ఉంది? పవర్ అయిపోయింది మా అక్షరకి. కాళ్ళు నొప్పులు డాడీ నొక్కు అంటది ఇప్పుడు. ఇవాన్ మాత్రం ఇంకా ఎక్కుతూనే ఉన్నాడు. ఎవరో పిల్లలు ఉన్నారు, దగ్గరికి వస్తాం. ఎవరు ముందు వెళ్తే వాళ్ళదే విన్. ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. జిగ్జాగ్ పద్ధతిలో ఎక్కండి ఇలాగా. కిందన ఏం కనబడటం లేదా? అటు చూడు, మేఘాలన్నీ పైకి వచ్చేస్తున్నాయి. చూసావా? మేఘాలన్నీ పైకి వస్తున్నాయా? అలసిపోయారు. అదిగో మేఘాలు టచ్ అయ్యి మీకు వెళ్తున్నాయి. చూసారా? మేఘాలన్నీ టచ్ అవుతూ వెళ్తున్నాయా? వావ్, చూసారా మేఘాలన్నీ ఎలాగ వెళ్తున్నాయో? అదిగో పైకే వస్తున్నాయి మేఘాలన్నీ. చూడండి, మీ పైకి చూడండి, మేఘాలు ఎలా టచ్ అయ్యి వెళ్తున్నాయో చూడండి. ఇదే అద్భుతం. చూసారా? మేఘాలు టచ్ అవుతున్నాయా సైని? టచ్ అయ్యి మేఘాలకి. అవునా అక్షరా, నీకెలా కనిపిస్తుంది? దగ్గరలో ఉన్నాం. అదిగో అదే పాయింట్. అక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది చూసారా? ఆ పైన. ఓ
ఎక్కువ తాగేశారు, అందువల్ల ఫ్లాట్ అయిపోయి. ఈ తెల్లవారితో ఎందుకు తాగాలి అంత? బాహుబలి బాగా కమ్ముకుంటున్నాయి అనమాట. చూసారా, ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఒక ఫోటో తీసాను. ఓకే అండి, మా సైని చాలా కష్టపడుతుంది, కర్ర కూడా తీసుకొస్తుంది. దా ఎవరికి పట్టుకో పట్టుకో. వెళ్తున్నాయి ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఇలా జిగ్జాగ్ పద్ధతిలో ఎక్కువ అక్షరా. మసాజ్ చేస్తానులే పద. అలా ఎక్కండి ఎక్కాలి అక్షరా. చూసారా, మేఘాలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, మనం దగ్గరలో వస్తాం. మీకు టచ్ అవుతున్నాయా? టచ్ చేయండి. అలా నిలబడు, ఇలా క్రాస్గా ఉండాలి. ఓకే, ఇలాగే వెనకాకైనా వాలిపోతాం. ఇది చూసారు ఎంత ఏటో వాళ్ళకు ఉంది, పైకి వెళ్ళాలి ఇంకా. పదండి కూడా అయిపోయింది. డీజిల్ ఇప్పుడు ఎక్కిస్తాడు. దగ్గరకు వచ్చాం. మా అక్షర చాలా ఇబ్బంది పడిపోతుంది. ఏమైంది అడి, కాలు నొప్పులా? ఎవరు వచ్చి ఉంటే బాగున్ను? షైని ఎవరు వచ్చి ఉంటే బాగున్ను? మమ్మీయా? ఇంకా జైరా ఎక్కుతుంది ఏంటి? బిట్టుగాడు అయితే ఎక్కుతారులే. ఓకే పదండి. బాగుందా ఎక్స్పీరియన్స్? ఇంత మంచి పైకి వెళ్ళిపోతుంది. దా అక్షర ఇలా రా. లేదు దాని కర్ర వద్దులేమ్మా. దా పదండి, ఇంకా వెళ్తే ముందునే వెళ్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఏ మెథడ్లో ఎక్కుతున్నావు డాడీ? కుక్క మెథడ్లోనా? ప్రాగ్ జంప్ చెయ్యి. అక్షర అలసిపోయింది, నొప్పి పెడుతుందా కాలు? అదిగో పాయింట్ చూడు, దగ్గరకు వస్తాం. ఆ పాయింట్కి టచ్ చేయాలి. ఈ సైడ్ నెమ్మదిగా, దగ్గరలో ఉన్నప్పుడు నెమ్మదిగా ఎక్కాలి. ఇవానే ఫస్ట్ టచ్ చేసేస్తాడు. ఇవాన్ టచ్ చేసేస్తాడు. ఇవాన్ సైని వెళ్ళిపోతుంది. సెకండ్ సైని. వావ్, ఇటు పక్కకు రా. ఇప్పుడు జెండా ఎగిరించురా. ఓకే ఎక్కు. ఇదిగో మేము ఎత్తుకొని మా అక్షరకి ఎక్కిస్తున్నాం. అక్షర నడవలేకపోతుంది, జిగ్జాగ్ అటు వెళ్ళిపోతున్నా. అదిగో అటు చూడు, చుట్టూ తిరిగి వెళ్దామా? మా అక్షర ఎత్తుకొని ఎక్కిస్తున్నాం కదా డాడీ. నువ్వు స్మైల్ చూడండి. వావ్, వచ్చామా? గడ్డి ఎలా ఉంది డాడీ ఇక్కడ? పరిగెట్టెళ్ళి టచ్. ఓకే, పాయింట్కి వచ్చాం. జెండా ఎగిరించరా, ఎందుకు అలా పట్టుకున్నాను? అక్షరకి ఇవ్వు.
చూడండి క్లైమేట్ ఎలా ఉంది చూడండి చుట్టుపక్కల. ఈ పైన భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ దావిద ఉచ్చల వంగా హిమాతనే మునగంగా ఉచ్చర జరహిత రంగా తవ సువననే జాతే తవ సువాసు సమాదే ఈ పైన చూడండి ఎంత బాగుందో. అంకులు వెళ్తున్నారు, చాలా బాగా సీనరీ కనబడుతుంది. మీరు కూడా నడిచాలండి, పందపుల్ల తీసిరండి అలాగెళ్ళి. మంట వస్తుందా? ఎలా చేయాలి? రాయితో అగ్గి వెలిగించరా, కూర్చో. ఇంకా గట్టిగా సర్ సర్ చేయాలి. వస్తుందా అగ్గి? మా ఇవాన్ ట్రై చేస్తున్నాడు అగ్గిని వెలిగించడానికి. ఓకే, పడిపోయింది. గడ్డి తీసుకో, అక్కడ వెలిగించు. మా షైన్ అక్షర బాగా తయారు చేస్తుంది, పెద్ద. వెరీ గుడ్. ఇవన్నీ ట్రై చేస్తున్నా అగ్గి వెలిగించడానికి. గడ్డి దగ్గర పెట్టుకోవాలి. అక్కడ ఉన్నవన్నీ పోతే కాదరా, నువ్వు గట్టిగా రాస్తే వస్తుంది అగ్గి. ఓకే, వీళ్ళు ముగ్గురికే తీయండి. అది అక్షరకు ఒకటి, షైనికి ఒకటి ఇవ్వు. చేసాను. ఆడకొకటి, ఇవ్వనికి ఒకటి. అదిగో అలా కొరకాలి, గట్టిగా కొరకండి. రే గట్టిగా కొరకండి, ఇటు చూడండి, కొరకాలి. అందరు చేస్తున్నారు కదా బ్రష్. కొరుకుతున్నావా ఇవాన్? గట్టిగా కొరకాలి, కొరుకు. ఇంకా కొరకాలి. అలా ఉమ్ముతూ ఉండాలి. సైడ్న రండి. అదిగో అంకుల్ కొరికినట్టు అలా కొరకాలి. ఇంకా పేస్టా? అదే పేస్ట్ రా, లోపల పేస్ట్ ఉంటుంది. నువ్వు మెత్తగా రుద్దలేదు, ఇంకా పేస్ట్ ఆ లోపలే ఉంటుంది. ఓకేనా కదా? లైటింగ్ వస్తే బాగుండవలసింది. లైటింగ్ రావట్లేదు. ఇలా దిగాలి, ఇలాగా క్రాస్గా. లే మళ్ళీ అది పైది లాగకండి, ఇక్కడే గెంతండి. లే 1 2 3. ఇలా ధర చిన్నప్పుడు మంచి హ్యాపీ పల్టీలే.